స్టోరీ వచ్చేసి నేను ఫస్ట్ ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఐ థాట్ ఇట్ క్రియేటెడ్ బై డైరెక్టర్, ఐ డోంట్ నో ఇట్స్ ఏ రియల్ స్టోరీ ఆఫ్ సమ్వన్. సో అలా చూస్తున్నప్పుడు అనుకున్నాను, సో స్టోరీ చాలా బాగుంది, చేసేటప్పుడే అనుకున్నాను స్టోరీ చాలా బాగుంది అండ్ మెయిన్లీ మా వర్షన్, మా లవ్ స్టోరీ బాగా క్లిక్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి మీరు చూసినట్టయితే. యా. అండ్ కమింగ్ టు యూ, అంటే పక్కాగా మన ఊర్లో పాత పల్లెటూర్లలో స్పెషల్గా తెలంగాణ విలేజెస్లో ఇద్దరు కపుల్ లవ్ చేసుకుంటే మనం ఒకప్పుడు ఎలా చూసాము, ఒక 10 years బ్యాక్ పక్కా తెలంగాణ యాస, సో అలా కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు. అండ్ ప్లేయింగ్ దిస్ రోల్ అంటే కంప్లీట్గా స్టార్టింగ్ టైంలోనే ఇలాంటి ఒక క్యారెక్టర్ పడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఛాలెంజింగ్ అండి, ఖచ్చితంగా ఛాలెంజ్గానే తీసుకుంటాను అండ్ ఛాలెంజింగ్గానే చేశాను కూడా. ఇది ప్రూవ్ చేసుకోవాలి ఎలాగైనా తప్పకుండా అనేసి అని చెప్పి చేశాను. మీరు ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ? ఆంధ్ర తిరుపతి. సో ఇద్దరు ఆంధ్ర కపుల్ కలిసి కానీ కంప్లీట్గా వీళ్ళని మాత్రం తెలంగాణ స్లాంగ్ మాట్లాడేలాగా చేశారు. సో దీనికోసం ఏదైనా హోంవర్క్ చేయడం కానీ అలా చేశారా ఇద్దరు? డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ హోంవర్క్ చేస్తేనే కదా ఆ డైలాగ్స్ అనేది తెలంగాణ స్లాంగ్ క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎవరినైనా అంటే ఏదైనా మూవీస్ చూసి నేర్చుకోవడం కానీ లేదంటే ఎవరి దగ్గర పర్టికులర్గా లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ జరిగిందా మీరిద్దరు? యా అండి, అంటే ఎగ్జాక్ట్గా ఆ యాసని దింపడం కోసం. ఆబ్వియస్లీ అంటే యాక్చువల్లీ తెలంగాణ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నా సర్కిల్లో, సో టచ్ ఉంది తెలంగాణ లాంగ్వేజ్ కూడా. బేసిక్గా మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్గా పర్టికులర్ ఆ ఊరి పదాలు వాడడం కోసం మనకి ఎగ్జాక్ట్గా వర్డ్స్ తెలిసి ఉండాలి. అవునవును. సో ఆ లోకల్ ఉన్న పీపుల్